శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం డాక్టర్ శ్యాంప్రసాద్ గారు. నమస్తే అండి. శాసన మండలిలో అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా కాదా సూటిగా సమాధానం చెప్పమని ప్రశ్నించారండి. అయితే ఇక్కడ ఒకటండి, ఇప్పుడు ఏ మతస్థులైనా వాళ్ళు చెప్పుకోవడానికి ఎందుకు సంకోచిస్తున్నారు? రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కులపరంగా కావచ్చు మతపరంగా కావచ్చు చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ ఈ విషయాన్ని ఎందుకు హైడ్ చేస్తున్నారు? అందరికి తెలిసిన విషయమే కదా. కారణం ఏంటి? ఒకవేళ ఓట్ బ్యాంక్ అని ఒకవేళ అనుకుందామండి, అందరు క్రిస్టియన్స్ సపోర్ట్గా ఉన్నారంటే కాదు. ఎందుకంటే తెలుగుదేశం వైపు ఉన్నారు, లేదా ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ వైపు ఉన్నారు, లేదా ఇంకేదైనా ఇండిపెండెంట్ ఇంకో పార్టీ ఉన్నా కానీ దాని వైపు కూడా ఉన్నారు క్రిస్టియన్స్. అలానే ముస్లిమ్స్ కావచ్చు, అలానే హిందువులు కావచ్చు. ఒక హిందూ ఉన్నాడు అనుకోండి, అందరు సపోర్టర్స్ హిందూకి ఉంటారని గ్యారంటీ ఉందా? ఖచ్చితంగా లేదు. అవును. మరి ఈ ఎందుకండి హైడ్ అండ్ సీక్ గేమ్ ఎందుకు అసలు? కారణం ఏంటి? మనం దీని గురించి కొంచెం విపులంగా మాట్లాడాలి. ఎందుకంటే నిన్న కౌన్సిల్లో వచ్చిన విషయం ఒకటి. కౌన్సిల్లో అచ్చెన్నాయుడు గారు ఈ లడ్డు విషయంలో మాట్లాడుతా, మతం గురించి మాట్లాడుతా, మన కౌన్సిల్ చైర్మన్ క్రిస్టియను, మన జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియను అన్నాడు కౌన్సిల్లో. అనేటప్పటికి కౌన్సిల్ చైర్మన్ మోషేస్ రాజు గారికి కొంచెం కోపం వచ్చింది. కోపం వచ్చి నేను క్రిస్టియన్ కాదు అనగానే అచ్చెన్నాయుడు గారు ఏమన్నారంటే, మీరు క్రిస్టియన్ కాదన్నప్పుడు నేను తప్పు మాట్లాడితే నా యొక్క స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నాను. మీరు హిందువు అని మీరు చెప్తున్నారు కాబట్టి నేను పొరపాటు పడ్డాను, నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పాడు అనమాట. ఏది అచ్చెన్నాయుడు గారు. అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, నేను జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్ అన్నాను, 24 గంటలు అయిపోయింది, ఇంతవరకు దానికి సమాధానం చెప్పరేంటి ఎవరు అని అచ్చెన్నాయుడు గారు కౌన్సిల్లో నిలదీశారు. ఎవరు చెప్పరా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా కాదా అనే విషయము ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియాలి కదా. కనీసం అసలు మతంతో సంబంధం లేదు. తెలుసు, తెలియాలి కాదు, ప్రజలకు తెలుసు. ప్రజలకి చాలా మంది పామర్లకు తెలియదండి. లేదండి, పామర్లు కూడా తెలుసు, తెలిసే ఓటేస్తున్నారు వాళ్ళు. మ్యాటర్ ఏంటంటే వాళ్ళు తెలిసే ఓటేస్తున్నారు. తెలియటం అంటే వీళ్ళు ఎందుకు హైడ్ చేసుకుంటున్నారు అనేది అది ఆస్పెక్ట్కి వెళ్దాం. అంటే ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి ఉంది, వాళ్ళ తండ్రి పేరు రాజశేఖర రెడ్డి ఉంది, వాళ్ళ తాత పేరు రాజారెడ్డి ఉంది. వాళ్ళు ఆ పేర్లు అలాగే కంటిన్యూ చేశారు. ఇప్పుడు వీళ్ళు చాలా మంది ఉన్నారండి, ఒకటనే కాదు, మిగతా కులాల్లో కూడా సేమ్ కన్వర్షన్ అయిన తర్వాత అదే కంటిన్యూషన్. నాకు తెలిసి చాలా మంది పేర్లు 2 పేర్లు ఉంటాయి వాళ్ళల్లో. కన్వర్ట్ అయిన తర్వాత ఒక పేరు, కన్వర్ట్ కాకముందు ఒక పేరు ఉంటుంది వాళ్ళల్లో. కొంతమంది మార్చుకో. నాకు తెలిసిన ఫ్యామిలీస్ లో బోల్డ్ మంది ఉన్నారు. కరెక్ట్, కానీ కొంతమంది మార్చుకోరండి. నాకు తెలిసిన ఫ్యామిలీలో అతని పేరు జాన్ బాబు, కన్వర్ట్ కాకముందు శేషాద్రి. అట్లా 2 పేర్లు మెయింటైన్ అవుతున్నాయి కొంతమందికి. అంటే వీళ్ళ పేర్లు చూసి రెడ్డి పేరు ఉంది కాబట్టి రెడ్డి వర్గం అంతా నాకు రాజకీయంగా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ పేరు కూడా అట్లాగే అట్టు పెట్టుకుని ఉండొచ్చు. తరతరాలుగా వాళ్ళు క్రిస్టియానిటీ తీసుకుని మన రిజర్వేషన్ లాగా. రిజర్వేషన్ ఇది కన్వర్షన్ అయిన తర్వాత చెప్తే రిజర్వేషన్ పోయింది కదా. అవును, అట్లాగే ఈ పేరు టైటిల్ అట్లా అట్టు పెట్టుకుంటే నాకు రాజకీయంగా అడ్వాంటేజ్ ఉండొచ్చు అనుకునే ఉద్దేశంతో కూడా అట్టు పెట్టుకుని ఆ పేరు అట్లాగే అట్టు పెట్టుకుని ఉండొచ్చు. అసలు ఆ పేరు అట్లా ఎందుకు పెట్టుకున్నారో అర్థం కావట్లా. ఇప్పుడు కన్వర్ట్ అయిపోయిన తర్వాత క్రిస్టియానిటీలోకి ఆ పేర్లు వేరే ఉంటాయి. ఇస్రాయిల్ అనో, దావేదనో, పాలనో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. యేసుపాదం అనో అట్లా రకరకాల పేర్లు పెట్టుకుంటారు కదా క్రిస్టియానిటీకి వెళ్ళిపోయిన తర్వాత. ఆ పేర్లు కూడా పెట్టుకోకుండా మామూలుగా ఒరిజినల్ హిందూ టైటిల్స్తోనే వీళ్ళ పేర్లు ఉన్నాయి. అది కాక ఒక్కసారి పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఏ మనిషి అయినా. ఎనీ నాయకుడు నా పేరు ఇది, నా తండ్రి ఇది, నా వంశం ఇది, నా మతం ఇది అంటే మనం ఏ మతాన్ని దూషించము, ఏ మతానికి ద్వేషం కాదు. హిందూ మతాలు సర్వమత సమ్మతం, అన్ని మతాలు మంచిగా చెప్పినాయి. హిందూ మతం బ్రహ్మాండంగా మతం ధర్మాన్ని చెప్పింది, సత్యాన్ని చెప్పింది. అలాగే క్రిస్టియానిటీ కూడా ధర్మాన్ని సత్యాన్ని చెప్పినాయి. అట్లాగే ఇస్లామిక్ కూడా. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి. ఒకవేళ కన్వర్ట్ అయ్యి వేరే మతానికి వెళ్ళి రాజకీయంగా బెనిఫిట్ కోసం హిందూ మతం దేవాలయానికి వెళ్ళినా తప్పేమీ లేదు. కావాలి హిందూగా నటించటం తప్పు. నేను క్రిస్టియన్నే కానీ నాకు హిందూ మతం మీద నమ్మకం ఉంది, అందుకని నేను హిందూ ఆలయాలు దర్శిస్తున్నాను, హిందూ పూజ చేస్తున్నాను, తప్పేం లేదు. హిందువులు చర్చికి వెళ్ళొచ్చు, మసీదుకి వెళ్ళొచ్చు, అన్నిటికి వెళ్ళొచ్చు. కొంతమంది నాకు తెలిసిన మా ఫ్రెండ్సే ముస్లిమ్స్ దేవాలయంలోకి ఎంటర్ అవ్వరు. దేవాలయంలోకి ఎంటర్ అవ్వరు, బయట నుంచి ఉంటారు. ఇది గుడికి వెళ్దాం రా అని
వెళ్ళినా సరే వాళ్ళు బయట నుంచి ఉంటారు అనమాట. ఎవరి విశ్వాసాలు వాళ్ళు. అంతే. కానీ ఈ రాజకీయ దీంట్లో రాజకీయ కోణంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టత లేదు. స్పష్టత లేకుండా ఇప్పుడు తిరుపతి ఉంది, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు సతీ సమేతంగా సమర్పించాలని ఉందన్నమాట. ఆయన ఎప్పుడూ ఆయన సతీ ఆయనతో పాటు తిరుపతి దేవస్థానానికి వెళ్ళటం నేను ఇప్పుడు చూడలే. ఒక్కడే వెళ్తాడనమాట ఆయన. కానీ హిందూ ఆచారం ప్రకారం భగవంతుడికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు సమర్పించాలన్నమాట. ఆయన సమర్పించలా, వాళ్ళ తండ్రి సమర్పించలా రాజశేఖర రెడ్డి. అంటే వాళ్ళకి హిందూ మతం మీద గౌరవం లేదనుకోవాలా, ఏమనుకోవాలి? హిందూ మత సాంప్రదాయాన్ని గౌరవించట్లా. అలాగే కాకుండా సాంప్రదాయంగా అక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి తిరుపతి దేవస్థానంలో. డిక్లరేషన్ ఇవ్వాలి, నాకు హిందూ మతం మీద నమ్మకం ఉందని. అబ్దుల్ కలాం గారు అట్లా నమ్మకం ఉందని సంతకం పెట్టి దర్శనం చేసుకొచ్చాడు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు, రాజకీయంలో ముఖ్యమైన పదవుల్లో ఉండాలి. అలాంటి పదవిలో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా ఆదర్శవంతంగా నాకు హిందూ మతం మీద నమ్మకం ఉందని సంతకం పెట్టి వెళ్ళాలి. లేకపోతే నేను హిందువుని అన్నాను అనుకో, నీ భార్య సమేతంగా నువ్వు రావాలి. రెండూ చేయలే. చెప్పులతో దర్శనానికి తిరుపతి దేవస్థానంలో ఎవరన్నా ఎప్పుడైనా మీరు చూసుంటారా? 100 మందిని వేసుకుని జగన్ చెయ్యి అనిపించుకోవటం. అలాగే సుబ్బారెడ్డి భార్య జగన్ రక్షక జిందాబాద్ అని ఆలయంలో అంటాం. అసలు ఇవన్నీ నిన్న పూజ చూసారుగా మొన్న మధ్య. ఈ మధ్య ఈ లడ్డు ఇష్యూ వచ్చిన తర్వాత హిందువుల యొక్క నమ్మకాన్ని తీసుకోవటానికి కేవలం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి 40% ఓట్స్ వచ్చినాయి 2024లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాంట్లో 20-30 ఈ లడ్డు ఇష్యూలో కనీసం 10% ఓట్లు తగ్గి ఉంటాయి హిందువులు గ్యారంటీగా. హిందువులే కాదండి, ప్రతి ఒక్క మనిషి ఆంధ్రప్రదేశ్లో ఇది మోసం అని తెలిసినప్పుడు మతం పట్టించుకోరండి. ఎందుకంటే నెయ్యితో తయారు చేయలేదు లడ్డు అనేది చాలా క్రిస్టల్ క్లియర్ అంశం. అది అక్కడ ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు, వేరే సపరేట్ పదార్థంతో నెయ్యి తయారు చేసి పరమాత్ముడినే దగ్గరే పాపం చేశారు. అలాంటిది హిందువులు ఒక్కళ్ళే కాదండి, హిందువులు కానివాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా ఇష్యూ చూస్తున్నారు. అన్ని మతం వాళ్ళందరూ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ మన భారతదేశంలో ఉన్నాళ్లే, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాళ్లే. మంచి చెడు ఆలోచించుకునే విశేషణ జ్ఞానం అందరు ప్రజలకి. వాళ్ళు కూడా వాళ్ళు కానీ హిందువులు కానీ అందరూ కలిపి నేను అనుకోవటం 10% ఓట్లు తగ్గి ఉంటాయి. ఆ ఓట్లు తగ్గటం వల్ల దాన్ని ఎట్లా నిలబెట్టుకోవటానికి ట్రై చేస్తానికి నానా రకాల అవస్థలు పడుతున్నారు. మళ్ళీ ఒక ఆలయంకి వెళ్ళి అక్కడ కూడా సరిగ్గా పూజ నిర్వహించాల. అది అందరూ వీడియోలో చూస్తూనే ఉన్నారు. అంటే హిందూ మతం మీద కేవలం రాజకీయంగా అడ్వాంటేజ్ తీసుకుందాం అనే ఉద్దేశంతో అతను ఉన్నాడు. కానీ ఒకే క్రిస్టియన్ అని చెప్పడు, హిందువునని చెప్పడు. నీ మతం ఏంటంటే మానవత్వం నా మతం అంటారు. అది చాలా తెలివిగా అది అందరూ అనగలరు, చేయగలరు. కానీ స్పష్టంగా ఒక లీడర్ నా మతం ఇది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చూడండి, నేను హిందువుని, నా కులదైవం వెంకటేశ్వర స్వామి అని క్రిస్టల్ క్లియర్గా చెప్తాడు ఆయన. నాకు ఈ దేవుడి మీద నమ్మకం ఉంది, ఇది చాలా శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి, ఆయన శక్తి నేను చాలా చూశాను, నన్ను రక్షించాడు. నేను క్లైమర్ మైన్స్ పేల్చినప్పుడు నాకు చిన్న గాయం కూడా కాకుండా నన్ను కాపాడిన వ్యక్తి 2003లో. అందుకని ఆయనకు విపరీతమైన నమ్మకం. ఆయన మరి ఎప్పుడు వాళ్ళ మనవడి పేరుతో ఆయన మనవడు పుట్టినరోజు నాడు అన్నదానం చేస్తాడు. మొత్తం ఆ రోజు అయ్యే ఖర్చు మొత్తం దేవాన్స్ పేరు మీద ఇస్తారు. అది ఒకటిగా చాలా వ్యవహారాల్లో ఆయన తిరుపతి దేవస్థానానికి ఇచ్చేసాడు ఆయన. దానికి దీనికి అంత క్రిస్టల్ క్లియర్గా ఉండాలి నాయకుడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కానీ, వాళ్ళ ఆస్తి చెప్పడం కానీ, పబ్లిక్గా నాకు ఆస్తి ఎంత ఉంది అని ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. పబ్లిక్ లైఫ్లోకి వెళ్ళినప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి లీడరు. ఇదిగో నా పరిస్థితి ఇది, నా ఫ్యామిలీ ఇది, నా ఫైనాన్షియల్ మ్యాటర్ ఇది, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇది, నా మతం ఇది, నా కాన్సెప్ట్ ఇది, నేను ఈ పార్టీలో ఉన్నాను, నా పార్టీ ఈ సిద్ధాంతం, ఇంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాడు. ఏ గొడుగు ఏ వానకు ఆ గొడుగు పెట్టినట్టుగా సిచ్యువేషన్ బట్టి మారిపోకూడదు కదా, అలా చేస్తున్నారు అనమాట. అందుకనే నిన్న అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు నిలదీసింది మండలిలో. మీరు చెప్పారు, మీరు కౌన్సిల్లో నాయకుడు, మీరు హిందువుని అని చెప్పారు, నేను పొరపాటు పడ్డాను, నేను వెనక్కి తీసుకుంటున్నాను మీ విషయంలో, మోషేశ్వరరాజు గారి విషయంలో. కానీ దాంట్లో కూడా చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను కూడా చూసాను. మరి అది నిజమో కాదో ఆయన క్రిస్టియన్ అన్నట్టుగా చెప్పారనమాట. ఈ అర్థం వచ్చేటట్టుగా ఉంది. మరి అది నిజమో కాదో మనకు తెలియదు. మరి స్వయంగా కౌన్సిల్ చైర్మన్ కౌన్సిల్లో చెప్పినప్పుడు
మనం ఆయన హిందూ అనే నమ్ముకోవాలి. కానీ ఇక్కడ పేరండి మరి మరి అది కూడా అర్థం కావట్లేదు. మరి పేరు అందరూ విషయం. కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను చాట్ జీపీటీ చూస్తే ఆయన క్రిస్టియన్ అని ఉంది. ఓకే. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తను ఒక పార్టీకి నాయకుడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. ఇక్కడ అసలు ఏ మతమైనా తప్పు లేదండి. అవును. అసలు అది ఇప్పుడు ఒక మతం చెప్పుకుంటే తప్ప, లేకపోతే ఒక కులం చెప్పుకుంటే తప్ప, అసలు తప్పే కాదు. అంత ఏ, ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఏదైనా ఒకటే కదండి. పారదర్శకంగా ఉండాలి మనిషి. ఎగ్జాక్ట్లీ అదే. తప్పే ఉంది. అన్ని మతాలు మంచియే. క్రిస్టియన్ చాలా గ్రేట్ రిలిజియన్, హిందూ మంచి రిలిజియన్, క్రిస్టియన్ రిలిజియన్, అన్ని రిలిజియన్స్ మంచియే. మన పుట్టుక కావాలని క్రిస్టియన్లో పుట్టావా? భగవంతుడు పుట్టించాడు, నిన్ను హిందువుగా పుట్టించాడు, కానీ నీకు ఆ మతం మీద నమ్మకం ఉంది కాబట్టి నువ్వు కన్వర్ట్ అయ్యావు. దాంట్లో తప్పేం లేదు. నువ్వు ఆ మతాన్ని గౌరవించు, ఈ మతాన్ని గౌరవించు, కానీ ఈ మత సిద్ధాంతాలని నువ్వు ఒక నాయకుడిగా ఉన్నప్పుడు, ఒక రాష్ట్రానికి ఒక అధికారి కాదు, ఒక రాష్ట్రం అందరూ నిన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రజల మనోభావాలను గౌరవించి, ఆ దేవస్థానం మనోభావాలను గౌరవించి నువ్వు భార్య సమేతంగా నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించాలి తిరుపతిలో. నువ్వు ఆ డిక్లరేషన్ ఇవ్వాలి. నువ్వు క్రిస్టియన్ కాబట్టి నా హిందూ మతం మీద నమ్మకం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని నువ్వు చెప్పాలి. ఇప్పటికీ ఇవాళకి కూడా నువ్వు ఏ మతమో నువ్వు క్రిస్టల్ క్లియర్గా చెప్పట్లేదనే కౌన్సిల్లో అచ్చెన్నాయుడు అడిగాడు. అది మోషస్ రాజు గారి క్లియర్ అంటే ఆయన విషయంలో నేను హిందువునని చెప్పాడు ఆయన, మోషస్ రాజు గారు. అట్లాగే నువ్వు కూడా మరి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడివి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తివి, ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడివి, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు నువ్వు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రాజకీయం కోసం నువ్వు అటు ఇటుగా ఉండకూడదు అనమాట.